జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి ఎట్లాంటి ప్రచారం చేయకపోవడానికి కారణం ఏంటి? ఆయన ఇక కంప్లీట్‌గా టీడీపీకి దూరమైనట్టేనా? ఏవండి ఆయన మీకేమైనా చెప్పాడా అట్లాగా? మీకెవరికైనా చెప్పాడా? నేను కానీ ఎక్కడైనా ప్రచారంలో పాల్గొన్నారా? ఎక్కడైనా ప్రచారంలో పాల్గొన్నారా? ఎందుకు పాల్గొనాలండి? ఆయన ఆయన సినిమా రంగంలో ఉన్నాడు. సినిమా రంగంలో ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నారు. వెళ్ళాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ అభిమానులు కానీ కోరుకుంటున్నాం. ఎందుకు? ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మా అందరికీ కూడా మా కుటుంబ సభ్యుడే. మేము అదే భావిస్తాం. ఈరోజు పురంధరేశ్వరి గారు ఇంకో పార్టీలో ఉండొచ్చు, లేకపోతే ఇంకో పార్టీలో ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ గా చాలా మంది, చిరంజీవి గారి దగ్గర నుంచి చాలా మంది ప్రెస్ నోట్లు ఇవ్వటమో వీడియోలు ఇవ్వటమో చేశారు. కానీ టీడీపీకి సపోర్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ ఒక స్టేట్మెంట్ కానీ వీడియో కానీ రిలీజ్ చేయడానికి కారణం ఏంటి? ఆయన టీడీపీకి దూరం అయ్యారని అనుకోవచ్చా? నేను ఆయన ఎందుకు ఇవ్వాలి అని అడుగుతున్నాను. ఎందుకు ఇవ్వాలి? దేనికోసం ఇవ్వాలి? మేము ఎన్టీ రామారావు గారి కుటుంబం అంటే మా కుటుంబంతో సమానం. తెలుగుదేశం పార్టీలో ఉన్న 60 లక్షల మంది కుటుంబ సభ్యులకి ఎన్టీ రామారావు గారి కుటుంబం అంటే మా కుటుంబంతో సమానం. అది ఆయన ఒక రంగంలో ఇంకా ఉన్నతమైన సర్వోన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో ఆ ప్రయాణంలో ఆయన విజయవంతం కావాలని మేమందరం కోరుకుంటున్నాం, మేమందరం అభిమానిస్తున్నాం. అది ఓకే. కానీ ఆయనకున్న చరిష్మాని పార్టీ విజయానికి వాడుకోవాలన్న ఆలోచన మీకు రాలేదా? లేదంటే పార్టీ నాయకత్వమే ఆయన వద్దనుకుందా? నేననేది తెలుగుదేశం పార్టీకి చరిష్మా అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా కీర్తి చేసుకున్న నందమూరి తారక రామారావు. ఈ చరిష్మా ఇక్కడ ఎవరి వల్ల వస్తుందని మీరు ఎప్పుడు ఊహించకండి. ఈరోజు వారి బిడ్డలకైనా, వారి తనయులకైనా, వారి మనవలకైనా, ఎవరికైనా సరే ఈ తెలుగుదేశం పార్టీలో చరిష్మా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారి చరిష్మా. ఆయన ఉన్నా, ఆయన లేకపోయినా, ఆయన ఇహలోకంలో ఉన్నా, పరలోకంలో ఉన్నా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఎల్లప్పుడూ తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు గారే కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారే చరిష్మా. అంటే జూనియర్ ఎన్టీఆర్ ఉన్నా లేకపోయినా మీకు తేడా ఏమి రాదంటారు? నేను ఇందాక చెప్పాను, ఆయన మా కుటుంబ సభ్యులు. ఆయనకు రంగంలో ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. వాటందరినీ మేమందరం కూడా దానిని అభినందిస్తున్నాం. మేమందరం కూడా మా కుటుంబ సభ్యుడిగా మేము భావిస్తున్నాం, ఆయన ప్రార్థిస్తున్నాం. పార్టీకి రావడానికి ఇంకా చాలా రోజులు ఉంది. ఇప్పుడేమో రావడం, పార్టీలోకి రావాలి, వచ్చిన తర్వాత ఆయన పనిచేయాలి, పార్టీలో పనిచేయాలి, పార్టీలో ఉన్న కార్యకర్తలు అందరూ అభిమానాన్ని చూరగొనాలి. రాజకీయం వేరు, ఒక పార్టీ వేరు, సినిమా వేరు. సినిమా అభిమానిగా అందరూ అభిమానిస్తారు. పార్టీలోకి వచ్చిన పార్టీలో పని చేయాలి, పార్టీలో కార్యకర్తలతో మమే కావాలి. తెలుగుదేశం, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మౌలి గారు, తెలుగుదేశం పార్టీ ఒక నాయకుడు మహానుభావుడు ఏర్పాటు చేసిన ఈ పార్టీని నడిపిస్తుంది నాయకత్వం కాదు, కార్యకర్తలే ఈ పార్టీని నడిపిస్తుంది. కార్యకర్తలతో ఉన్నటువంటి ఏకైక పార్టీ ఈ భారతదేశంలో ఒక తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ. కార్యకర్తలు ప్రధాన మోస్తున్నారండి తెలుగుదేశం పార్టీని. 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీని రేపటి విజయానికి ఎవరు తీసుకెళ్లారండి? కార్యకర్తలు కాదు. కానీ కొన్ని చోట్ల వైసీపీ ప్రచార సభల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు కనిపించాయి. ముఖ్యంగా గన్నవరం, గుడివాడ సభల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో ప్రచారం చేశారు. అంటే వైసీపీకి జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ ఉందనుకోవాలా? ఉందని చెప్పాడా ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ గారు? మీకేమైనా చెప్పారా? మీడియాలో ఏం చెప్పారా? కానీ ఫోటోలు కనిపించాయి, అది స్పష్టంగా బాహాటంగా ఫోటోలు కనిపించాయి వైసీపీ సభల్లో. వాళ్ళిద్దరూ సంకర్ జాతి వాళ్ళు. వాళ్ళిద్దరి కోసం కంపారిజన్ ఏంటి? ఈ రాష్ట్రంలో 175 మంది శాసనసభ్యులు ఉన్నాం. 175 దగ్గర స్థానాల్లో అనేక మంది పోటీ చేస్తున్నాం. వాళ్ళిద్దరు ఏమైనా పోటీకెళ్ళా? వాళ్ళిద్దరూ సంకర్ జాతి వాళ్ళు. వాళ్ళ కోసం మీరు మాట్లాడతారేంటి? పడితే పారిపోలేదా ఇద్దరు? ఇది ప్రజాస్వామ్యం అండి మౌలిక గారు. వాళ్ళిద్దరు ఏంటి? వాళ్ళిద్దరి కోసం అసలు మీడియా ఎందుకు మాట్లాడుతుందో నాకైతే అర్థం కావట్లా. వాళ్ళిద్దరు సంకర్ జాతి గారు, వాళ్ళ కోసం మాట్లాడడం ఏంటి? అంటే ఏంటి? ప్రజలు పడితే పారిపోలేదా చెప్పండి.
అంటే ఏంటి సంకర జాతి అంటే అంటే ఏంటి ఏ అర్థంలో వాడుతున్నారు? అన్ని ఒక అర్థం కాదు, అన్ని అందులో వస్తాయి. ఆ భాష, ఆ పదంలో అన్ని వస్తాయి. ఓ పార్టీలో పుట్టారు, ఇంకో పార్టీలు మారారు, ఆ పార్టీలు మారారు, వాళ్ళ విధానాలు, వాళ్ళ మాట తీరు, వాళ్ళ ఇది. ఏదైనా ఒక పద్ధతి ఉందా? క్రమశిక్షణ ఉందా? క్రమశిక్షణ లేదా? ఏమంటాం మనం? గ్రామీణ వాతావరణంలో ఏమనుకుంటాం? నేనేమి ఎగ్జిబిషన్ చేయాల. మన ప్రాంతంలో ఏదైతే మాట్లాడుకుంటారో అదే మాట్లాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.